అందరికీ నమస్కారం. ముందుగా ఈస్ట్ న్యూస్ రామనారాయణ గారికి మా శుభోదయం. నిన్న ఈ స్ట్రీట్లో అంటే నేను ఆయన మీద కొద్దిగా చిన్న వయసే, పిల్ల బచ్చా అనొచ్చు, ఆయన పెద్ద బచ్చా ఏమో, కానీ మా నాయకుడు అలా బచ్చాలు ఇవి అనద్దురా, సంస్కారంగా మాట్లాడుకోవాలి మనం అని మాకు చాలాసార్లు చెప్తాడు. అంటే ఆయన బాగా చదువుకున్న వ్యక్తి కాబట్టి ఎప్పుడూ కూడా నోట్లోంచి ఒక ఎంగిలిగా మాట్లాడే మాట కానీ, ఒక బూతు మాట కానీ మాట్లాడడం. మమ్మల్ని కూడా తిడతాడు, మీరు కుర్రోళ్ళు కదా గమ్మున తిడతారేమో, అటువంటి ఏం తిట్టద్దని. నేను ఒక విషయం చెప్తున్నాం, ఆడుదాం ఆంధ్ర అని జగన్ గారు ప్రోగ్రాం పెట్టారు కదా, ఆడుదాం టీడీపీని పెడితే మీరు గ్రౌండ్ అవతలకి వెళ్ళిపోతారు. మేము అభివృద్ధి పదవిలో పరిగెడుతున్నాం తప్ప మీకు వ్యతిరేక ప్రెస్ మీట్లు, లేకపోతే మీరు తిట్టారు కదా అని ఇంకో తిట్టడానికి ఇది. నా మీద సమైక్యాంధ్రలో కేసులు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో నేను ఎన్ఎస్యూ చేశాను. రాజమండ్రి ప్రజలందరికీ తెలుసు దూలం ప్రసాద్ అంటే రాజకీయాల్లో ఎప్పటి నుంచి ఉన్నాడో. కానీ మేము వెనకాల నాయకుడు వెనకాలే ఉంటాం, కానీ ఎదరికి ఎప్పుడు రాలేదు. కానీ ఇప్పుడు మీరు అనే మాటలకే మాలో ఇలాగా ఈ ప్రెస్ మీట్ కూడా మా నాయకుడు చెప్తే పెట్టద్దు అంటాడని నేను స్వయంగా పెడతాం. ఎందుకంటే అభివృద్ధిలోకి పరిగెట్టాలని, ఏ వీధి బాగలేదు, ఏ కాలువ బాగలేదు, ఏ సిమెంట్ రోడ్డు వేయాలి అన్న, ఈ కలవట్టు బాగలేదు, లేకపోతే ఆ వీధిలో కుళాయిలు లేవు, ఇటువంటి మేము ఆయనకి వెనకాలండి వెన్నంటి ఆయన ఎదర రాజులా వెళ్తే వెనకాల సైనికుల్లా మేము నడిచి ఆయనకి మేము చెప్తుంటాం. అంటే ఆయనే అన్నీ చూస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో పార్లమెంట్లో మాట్లాడవలసి వచ్చినప్పుడు ఒక 5 రోజులు 6 రోజులు ఆయన ఉండడం, ఇక్కడ ఏం జరుగుతుందో ప్రతిదీ వాట్సాప్ ద్వారా ఆయనకి తెలియజేసి, అక్కడి నుంచి ఇక్కడికి కమిషనర్ గారికి కానీ, ఎంహెచ్ఓ గారికి కానీ, నగరపాలక సంస్థ వారికి ఆయన ఇక్కడికి ఫోన్ చేసి, పలానా దుక్కున వర్షం వచ్చిందంట మునిగిపోయింది, పలానా దుక్కున మొన్న తుఫాన్ వచ్చిందంట వాళ్ళ షాప్ ఏదో ఎగిరిపోయిందని ఆయన లేనప్పుడు కూడా ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటాడు. కానీ ఒకే ఒక విషయం చెప్తున్నాను, మీరు ఒక మాట అంటే మేము 10 మాటలు అనగలం. గుర్తుపెట్టుకోవాలి, మీరు అభివృద్ధిలో పోటీకి ఒకే ఒక విషయం చెప్తున్నానండి. తిలక్ రోడ్లో కాలువలు కట్టించింది మేము, కలవట్లు కట్టించింది మేము, అండర్ గ్రౌండ్ కాలువలు వేసింది మేము. మీరు మేయర్గా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, కొన్ని 9 సంవత్సరాలు పరిపాలించారు. కానీ 5 సంవత్సరాలు ఇంకా పూర్తి అవ్వకుండానే అన్నీ క్లీన్ అండ్ గ్రీన్గా చేసి, ప్లాస్టింగ్ చేసి, ఇవాళ ఆటలోంచి నీరు ప్రవహించేలా చేసేది కేవలం బార్కార్ మరతరామ్ గారు, వైఎస్ఆర్సీపీ పార్టీయే. అది గుర్తించుకోవాలి. ఇంతకీ మేము వాస్ అన్నానే అంటాం తప్ప వేరే పదంగా ఎప్పుడు పిలవం. ఎందుకంటే వయసుకు గౌరవం ఇవ్వాలి. మాకు పార్టీలు ముఖ్యం కాదు, వ్యక్తులు ముఖ్యం. మళ్ళా చెప్తున్నాం, మీరు ఇంకొకసారి కానీ పిల్లబచ్చ, సరే నేను పిల్లబచ్చ అవ్వచ్చు, కొద్ది చిన్నోడిని, ఆయన ఏమో నా మీద 2 అంగుళాలు పొడుగు ఉండొచ్చు, కానీ ఆయన పెద్ద బచ్చ అని మాత్రం నేను అన్నాం. ఎందుకంటే మా నాయకుడు అనొద్దని చెప్పాడు, అసలు ఇటువంటివి కూడా మాట్లాడద్దురా మీరు అని చెప్పాడు. కానీ రాజకీయంలో కూడా ఏ సెంటర్లోకైనా నేను వచ్చి నుంచుంటాను. ఎవరైతే మాట్లాడితే ఆయన వచ్చి నుంచోమనండి. ఎంతమంది నన్ను పలకరిస్తారో, ఎంతమంది ఆయన పలకరిస్తారో చెప్పాలి. విద్యా సంస్థల దగ్గరికి, చిన్న చిన్న ఇన్స్టిట్యూట్ల దగ్గరికి వెళ్ళి డబ్బులు వసూలు చేసుకుంటే క్యారెక్టర్లు మావి కాదు. మా వైఎస్ఆర్సీపీ విద్యా విభాగంలో కూడా ఎప్పుడైనా హెల్ప్ చేయడానికే తప్ప యూత్ కానీ, విద్యార్థులు కానీ ఇంకో రకంగా ఉండదు. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నామండి, అదే ఆయన పేరు కూడా నా పేరు ఎత్తడానికి ఆయన సరిపోడు అన్నాడు కదా, ఆయన పేరు నేనైతే ఎత్తుతాను. ఎందుకంటే కొద్దిగా వయసులో పెద్ద వ్యక్తి కాబట్టి గౌరవం ఇవ్వాలి కదన్న. దాస్యం ప్రసాద్ గారు అంట, ఆయన నాకు తెలుసు, మామూలుగా వ్యక్తిగతంగా పరిచయం లేదు, కానీ 2-3 సార్లు ఆయన్ని చూశాను నేను. కానీ ఇంకో విషయం చెప్తున్నాను, ఇటువంటి కౌంటర్లు మళ్ళీ మీరు ఇచ్చారనుకో, ఇప్పుడు అండి గౌరవంగా మాట్లాడాలి ఇవి ఉండవు. ఆడుదాం ఆంధ్ర జగన్ గారి ప్రోగ్రాం స్టార్ట్ అయింది, ఇంకొకసారి ఆడుదాం టీడీపీ అని పెడితే మా వైఎస్ఆర్సీపీ అంతా టీడీపీతో ఆడద్దు ఒక ఆట, అప్పుడు చాలా దుష్పరిమాణాలు చూడవలసి వస్తుంది. అటువంటివి మాకు రావు, మేము చెయ్యం. కానీ మమ్మల్ని మాత్రం మీరు ఏ మూల నుంచన్నా విజిలేసి గెలికారనుకో, మేము బోరతో చెవులో చిల్లడిపోయేలా మాట్లాడేస్తాం. దయచేసి కాంట్రవర్సీలు మీరు వెళ్తే మేము వెళ్తాం, మీరు ఆగితే మేము అభివృద్ధి మీద చూసుకుంటాం. మాకు టైం లేదండి బాబు, ఇంకా 100 రోజుల్లో ఎలక్షన్ ఉంది, జనాలకు ఏ సేవ చేయాలి. ఇంకో విషయం చెప్తున్నాం, ఇక అక్కడ ఈట్ సీట్ గురించి వచ్చింది కదా ఈ గొడవ అంతానే. ఈట్ సీట్లో వచ్చేటప్పటికి జనసేన పార్టీ వాళ్ళు కూడా పెట్టుకుని వచ్చారు. అంటే అందులో మా స్నేహితులు చాలామంది ఉన్నారు జనసేన పార్టీలో, మా మిత్రులు ఉన్నారు, మా కులస్తులు కూడా ఉన్నారు. కానీ ప్రెస్ మీట్ కూర్చోవడానికి మాత్రం టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలే. అప్పుడు మాత్రం జనసేన కార్యకర్తలు, జనసేన నాయకులు వాళ్ళకి గుర్తు రాలేదా? ఏంటంటే ఇది యూజ్ అండ్ త్రో అన్నది మాత్రమే యూజ్ అవుద్ది. త్రో వాళ్ళు వేస్తారు, యూజ్ వాళ్ళు చేసుకుంటారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి.
ఇంకొక విషయం చెప్తున్నాం, మీకు ఏమైనా కాలువ కావాలి, మా ఇంటికాడ రోడ్డు బాగాలేదు అంటే వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టండి. వితిన్ 2 వారాల నుంచి 3 వారాల్లో అది దానికి బిల్ శాంక్షన్ చేసి వేస్తాం. ఇంకొక విషయం, నిన్న ఎవరో ఒక ఆయన మీరు ఇన్ని రోడ్లు ఇన్ని వేసేస్తున్నారు కదా, కమిషన్ల బోర్డు వచ్చేస్తున్నాయి కదా మీకు అని అంటున్నారు. మీ శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం. మీకు 2000 కోట్లు 1000 కోట్లు పైనే వచ్చినాయి, లెక్క అయితే నాకు తెలియదు, కానీ దానికి ఏ కాంట్రాక్టర్కి ఎంత ఇచ్చారు అని మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా? మేమైతే మీరు చెప్పిన 24 గంటల్లో ఏదో మంచి 4 రోడ్లు కూడల్లో స్టేజ్ మేమే వేస్తాం, ఏ ఫ్లెక్స్లో బ్యానర్లో కట్టం, మీరు 2 పెద్దోళ్ళు రండి, మా వాళ్ళు 2 పెద్దోళ్ళు వస్తారు పెట్టుకుని ఎవరు ఎక్కువ కమిషన్లో ఏ ప్రభుత్వంలో దోచుకున్నారో, ఎవరు ఎక్కువగా నిధులు వస్తే వాళ్ళ సొంత నిధులకి వాడుకున్నారు అన్నది రిలీజ్ చేద్దాం. మాకు ఇచ్చిన డబ్బుల్లో కొన్ని ఉన్నాయి. ఇంకా రాజమండ్రిని ఎక్కడ అభివృద్ధి చేయాలి, ఎక్కడ గ్రీన్ సిటీగా చేయాలి, ఎక్కడ కాలువలు కట్టాలి, ఎక్కడ రోడ్లు వేయాలి, ఇంకా ఇప్పుడు ఇదంతా ఏంటో చెప్పమంటారా? మోరంపూడి బ్రిడ్జ్ నిన్న 3 స్తంభాలు బాహుబలి స్తంభాల కింద లెగిసినాయండి. అవి లెగ్గానే ఈ టీడీపీ కార్యకర్తలకి నాయకులకి నిద్రలు పడతలేదు. మరి బాబు గమ్ముని రేపు ఎలక్షన్ వస్తే బాగుంటారా బాబు, అది ఆగిపోద్ది అని కోరుకుంటున్నాను. మళ్ళా చెప్తున్నాం, దాని మేంచి 171 జమ్మని వెళ్ళి స్పీడ్లో మేము వెళ్తాం. అదే ఫ్లైఓవర్ మీద మీరు చూసుకోండి. ఇంకో విషయం చెప్తాం, మీరు రాజమండ్రి ప్రజలు, మీరు కూడా ఇక్కడ ఓటర్లే. ఇవాళ టీడీపీ కార్యకర్తలు అవ్వచ్చు, జనసేన కార్యకర్తలు అవ్వచ్చు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అవ్వచ్చు. మనం అభివృద్ధి, మన రాజమండ్రి బాగు కోసం చూడండి తప్ప ఎవరి మీద ఒకరి మీద బురద చల్లడానికి పిల్ల బిత్రేలు పెద్ద బిత్రేలు సూపర్ మ్యాన్లు అంటున్నారు కదా. ఆ బ్రిడ్జ్ ఓపెన్ అవుతే సూపర్ మ్యాన్ కింద ఏది వెళ్తుందో మీరు చూసి తిరిగారు. అర్థమైందా? ఇటువంటి మాటలు మనం మాట్లాడకూడదండి. గౌరవంగా మాట్లాడుకుందాం, ఒక స్నేహబద్ధంగా వెళ్దాం. లేదు మేము ఇలాగే మాట్లాడతామంటే ఆడుదాం. టీడీపీ జగనన్న పెట్టాడు కదా, ఆడుదాం ఆంధ్ర అని, ఆడుదా టీడీపీ. అప్పుడు చెప్తాం మా భరతరామ్ గారికి, అన్న ఇంక మమ్మల్ని వదిలే, ఇంక మేము తట్టుకోలేకపోతున్నాం అని. అయినా ఆయన ఒప్పుకుంటలేదు కాబట్టి మేము చాలా గౌరవంగా విరంబరుండయి మాట్లాడుతున్నాం తప్ప మాకు చాలా మాటలొచ్చు. పెద్ద మిత్రేలు అవి కూడా మేము అనలేం, ఎందుకంటే వయసులో పెద్దోళ్ళు. మా అమ్మగారు మా నాన్నగారు పైన ఉన్న మా సీఎం గారు ఎప్పుడు బూతు మాటలు మాట్లాడకండి, సంస్కారంగా మనం ఉండాలి. రాజమండ్రిని ఒక అభివృద్ధి సిటీలా తీసుకెళ్ళండి తప్ప విమర్శలు మాట్లాడుకుని ఆడి మీద ఈడి మీద ఆడు అనుకున్నట్టు వద్దు. ఒకటి చెప్తున్నాం, మేము చేస్తాం. మీరు మా దగ్గర రాపోయినా మీ పక్కన ఉన్న వాళ్ళతో చెప్పించండి, పలానా దుక్కులు పలానాది బాగోలేదని. మీరు స్పందించకపోతే అప్పుడు మీరు అనండి, ఇదిగో పలానా అప్పుడు మార్గాన్ భరతరామ్ గారికి అది చెప్పాం, ఆ కాలువ పోయింది, ఆ డ్రైన్ పోయింది, ఆ రోడ్డు బాగోలేదు, లేకపోతే నీళ్లు రావట్లేదు, లేకపోతే విద్యా సంస్థలను బాగు చేసింది మా ప్రభుత్వం, అంగన్వాడీలను బాగు చేసింది మా ప్రభుత్వం. ఇవాళ ధర్నా చేస్తే మనిషికి ఆశ ఉంటుంది, ఏదో వాళ్ళు ధర్నా చెయ్యొచ్చు, అది మేము మాట్లాడి షార్ట్ చేస్తాం. నిన్న కాక మొన్న ఒక విషయం చెప్పనన్నా రామరాన్న, వాలంటీర్ని వెనకాల నుంచి గెలికి వాళ్ళతో ధర్నాలు అయ్యి చేయించి చేస్తున్నారు. అయ్యే వాలంటీర్లు మా దగ్గరికి వచ్చి వాళ్ళు ఏం చెప్పారంటే, ఏమండి మాకు చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నాయి చేసి పెట్టండి అంటే, దక్షిణమే భర్త గారు మీకు ఏ సమస్య ఉన్నా మీ వ్యక్తిగతంగా మీరు మా ఓటర్లు, ఇక్కడ 1650 మంది ఉన్నారు, వాళ్ళ కుటుంబం అంతా కూడా మీరు మా ఓటర్లు, మీరు ఏ పనైనా నా దగ్గరికి రండి, మీకు విద్య ఆరోగ్యమా ఇంకా ఏదైనా సరే మీకు ఏమైనా ఇంట్లో ప్రాబ్లం ఉన్నా నా దగ్గరికి రండి, నేను దాన్ని చూసి పెడతాను. ముందు మీరు వాలంటీర్లుగా కాకుండా మీరు నా ఓటర్లా మీరు నన్ను చూడాలి, నేను మీ నాయకుడిని అని చెప్పారు. అలాగా హక్కును చేర్చుకునే నాయకులకి రాయమండ్రి ప్రజలు ముందు పట్టం కట్టి పెద్ద సీటు మీద ఎక్కి వాళ్ళకి అధికారం ఇస్తారు తప్ప విమర్శించి వాళ్ళెవరో పిల్లబిత్రేలు వీళ్ళెవరో పిల్లబిత్రేలు అంటే అది సమంజసం కాదు. నవ్వు వచ్చింది నాకు. మళ్ళా చెప్తున్నాను, నేను ఆ మాట్లాడిన ఆయన ప్రసాద్ గారు, నా పేరు ప్రసాదే, ఆయన నేను ఏదన్నా 4 రోడ్ల కూడల్లో నుంచుందో ఎవరికి ఎక్కువ స్నేహితులు ఎవరికి ఎక్కువ పలకరిస్తారో పోనీ ఎవరితో ఎక్కువ ప్రేమగా మాట్లాడతారో చూడొచ్చు. మళ్ళా చెప్తున్నాం, మీకు కొన్ని వేల కోట్లు వచ్చినా మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయలేరు, మేము ఎంత ఖర్చు పెట్టారు అని. మేము రిలీజ్ చేస్తాం, మీరు రిలీజ్ చేస్తారంటే ఎక్కడ దుక్కున మంచి స్టేజ్ వేసి ఏ జెండాలో వద్దు, ప్లేన్గా కుర్చీలు వేసుకుని ప్రెస్ వారిని అందరినీ పిలిచి మేము ఈ పనికి ఎంత ఖర్చు పెట్టాం, ఈ పనికి ఎంత ఖర్చు పెట్టాం, ఈ పనికి ఎంత ఖర్చు పెట్టాం మీరు అలా చూపించగలరా? ఎందుకంటే మీ సొంత పనులకు ఖర్చు పెట్టుకున్నారు కదా, మీరు చూపించలేరు. బురదలు అయితే చల్లొద్దు, మీరు తిడితే మేము అంతకు మించి తిడతాం. ప్రస్తుతానికి మీరు అన్నారు కాబట్టి ఏదో చిన్న బాధ కలిగి మాట్లాడుతున్నాం. మీరు అంటే అభివృద్ధిలో మాట్లాడుకుందాం తప్ప వ్యక్తిగత విషయాలు మాట్లాడుకుంటే ఇంకా వ్యక్తిగతంగా వెళ్తాం, ఇంకా లోపలికి వెళ్ళి మాట్లాడగలం. నమస్తే.